ఏపీలో కూటమి ఎమ్మెల్యేలు అక్రమ సంపాదన కోసం కొట్లాడుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇసుక, మట్టి, గ్రావెల్ సహా ప్రకృతి సంపదనంతా దోచేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమిలోని రెండు పార్టీల మధ్య గ్రావెల్స్ చిచ్చురేగింది. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు గ్రావెల్ దోపిడీ కోసం పోటీ పడుతూ అసెంబ్లీకి ఎక్కారు. బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, వారేమన్నారు చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో ప్రకృతి వనరుల దోపిడీకి అంతు లేకుండా పోయింది. ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలకు పాతాళమే హద్దుగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే నడకుదుటి ఈశ్వరరావు, ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య గ్రావెల్ వార్ మొదలైంది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరి సంపాదన వారు తమ స్వంత నియోజకవర్గాలను చూసుకుంటున్నారు. అయితే కూన రవికుమార్ సోదరుడి కుమారుడు రాజేష్ ఎచ్చర్ల నియోజకవర్గంలోని సంచాం రెవెన్యూలో 7 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలకు సబ్ లీజ్ కు తీసుకుని తవ్వుకుంటున్నారు. కూన రవికుమార్ సోదరుడి కుమారుడు రాజేష్ తన నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలు సాగిస్తూ ఉండటం అక్కడి బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు తట్టుకోలేకపోతున్నారు. దీంతో స్థానికుల ముసుగులో ఎమ్మెల్యే అనుచరులు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటున్నారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి గ్రావెల్ తవ్వే పొక్లైనర్ ను ఎమ్మెల్యే అనుచరులు ధ్వంసం చేశారని లీజుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కొండలో వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది గ్రావెల్ లోడ్లు ఎలా తరలించారని, దీని వెనుక ఎవరున్నారంటూ ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. గ్రావెల్ తవ్వకాలు టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వార్ కు దారితీశాయి. గ్రావెల్ తవ్వకాల ప్రదేశంలోని పొక్లైనర్ ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అక్రమ గ్రావెల్ తవ్వకాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు.